మరి అంతా చక్రం అంతా సెన్సీని చెప్తాం సతిపోయారు లేదా ఫస్ట్ కానీ సెన్సీని అంటారు. అభివృద్ధి శూన్యం. మంత్రి బొత్స సత్యనారాయణ శిబిరిపల్లి అభివృద్ధికి శూన్యం. ఎక్కడ తట్టడం మట్టి కూడా వేయలేదు, కనీసం ఒక సీసీ రోడ్డు వేయలేదు, కాలువ కట్టలేదు. ఎప్పుడో చుట్టపు చూపుకి ఈ గడిచిన 5 ఏళ్ళలో సంవత్సరానికి ఒకసారి రావడం వెళ్ళిపోవడం. అంటే ఇప్పుడు మాకేదో అవసరం అయితే సత్యబాబు ఫోన్ చేస్తాం, ఆయన ఇస్తారు. ఏదైనా గొడవ అయితే ఇడిపిస్తారు. ఇప్పుడు గంటా శ్రీనివాసులు ఎక్కడ ఉంటే బాధలేదు, అక్కడ విజయవాడలో ఎక్కడ ఉంటే మేము వెళ్ళగలమా? అది ఇక్కడ ఫాల్స్. ఏం చెప్పాను, పిల్లలు బాగా నైపులు బాగున్నాయి అని బాధపడతాను. ఇంకేంటి ఈయన మంచితనం పెట్టి ఈయన వెళ్తాడు, ఆయన మోసగించి ఆయన వెళ్తాడు, అంతే తప్ప కానీ ఇంకేంటి చంద్రబాబు నాయుడు ఈయన మార్పు మరి కావాలి కదా. ఎవరికైనా ఇటించటం అటించిన కావాలనుకుంటారు, అక్కర్లేదు అనుకుంటారు, రెండు ఉంటాయి ఏకంగా. దానికోసం అంతే మరి సత్యబాబు అంటారు అందరూ. చెప్తారంతే, అలాగే చెప్తారంతే. వాళ్ళు చిన్న ఇదండి సొమ్ము చెల్లి అతను ఆయనకి, అదే బాధ. పరిపాలన అంతే అతనే పరిపాలన, జగన్ చెప్పి అతనే మీద ఎత్తులు ఎత్తారు కానీ అంతే. అవకాశం ఉందంటే అలాగే ఈ పార్టీలో నాగార్జున అవుతుంది, ఆ పార్టీ సత్యపోతుంది తోలు చెప్తాం. మరి అంతా చక్రం అంతా సెన్సీని చెప్తాం సత్యపోయారు లేదా ఫస్ట్ కానీ సెన్సీని అంటారు. మరి ఎంపీ అంత మన తెలు కానీ మరి ఇక్కడ సెన్సీలో గెలిచివచ్చు, ఎంపీ అయితే గెలిచవచ్చు. మరి ఇది ఎమ్మెల్యేలో కొద్దిగా కటకట్లు పడుతుంది, ఎవరు గెలిచి పెద్ద రారు. మా ఊరే పెనిపెడతానండి. పెరిపోతే అంతే ఫస్ట్ టీడీపీ ఎక్కువ ఉండేదండి అంతే. ఇప్పుడు టీడీపీ ఇప్పుడు పంచాయతీ చెప్పను, ఈ కుటుంబాలు కొద్దిగా అవుతాయి. ఇప్పుడు అటు ఇటు సాయం పడతాయి అంతే. ఇంకేంటి సార్ మీ పేరు? శ్రీను అండి, శ్రీను. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? అయితే ఎక్కడైతే మార్పు వస్తుంది ఇక్కడ మీ నియోజకవర్గం అంటే ఎందుకు మార్పు ఎందుకు వస్తుందంటే చేసే పనులు బాగోలేవు. వస్తుంది ఎవరు? జగన్ చేసే పనులు బాగోలేవండి. అంటే ఏ పనులు మీకు నచ్చలేదు? ఏ పనులు నచ్చలేదు. ఏం చేస్తుంటారు అంటే ఒకటి ఉంటుంది కదా నచ్చలేంది. నచ్చలేదంటే ఏంటండి, ఇప్పుడు ఇంటి పనులు తర్వాత వచ్చింటే పేక మీద కూర్చొని అడగడం చేయడం అంటే అది కరెక్ట్ కాదు కదా. వాలంటీర్లు పెట్టిస్తే అలా రావడం, ఇంటికి వచ్చి అడగడం చేయడం అన్నీ కరెక్ట్ కాదు కదా. అంటే మనం అలాగే కట్టమని చెప్పలేదు కదా మనము. నేను వాలంటీర్తో అదే మాట్లాడాను నేను. ఇంటి పనులు పెరిగిపోయా? ఇంటి పనులు కూడా పెరిగాయి. తర్వాత వచ్చింటే కరెంట్ బిల్లు కూడా మామూలుగా రూపాయి ఇస్తాను, 5 రూపాయలు తీసుకుంటాను. ఏముంది అంటే చాలా పథకాలు ఇస్తున్నానని చెప్తున్నారు. అవును, తర్వాత ఇస్తారు. అంటే రైతు భరోసా వేస్తాను, తప్పు కాదనలేదు. రైతు భరోసా ఇప్పుడు కాకపోతే రైతు భరోసా కరెక్ట్గా వేస్తారు. 5,500 వచ్చింటే 2,000 వేశారు మొన్న. ఇంకంతకంటే ఏం వేస్తారు? మరి నెక్స్ట్ ఎటువంటి గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను? మేమైతే టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు టీడీపీ గవర్నమెంట్? అతనైతే ఫ్రీగా ఉంటారు అనమాట. ఎందుకంటే అలాగనిస్తే ఇలాగా అప్పుడు ఇంటి పనులు అవి ఇవి ఉండేవి కాదు. అన్న మీ పేరు? నా పేరు పైడి అన్న, పల్లికల, మాది పెనుమర్తి గ్రామం. మీది నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉందండి? నియోజకవర్గం అభివృద్ధి అంటే వైసీపీ ఎక్కువ ఉందన్న. ఈసారి కూడా వైసీపీ వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఎందుకు వైసీపీ? వైసీపీ అంటే ఇప్పుడు స్కూల్లోనూ హాస్పిటల్ అంటే అన్నింటిలంటే కూడా బాగానే ఉంది అని బొత్స సత్యనారాయణ పరిపాలన పనితీరు ఏ విధంగా అనిపిస్తుంది? మరి ఆ విషయంకి వస్తే నాకైతే వాళ్ళ కోసం తెలీదు. నాకు తెలిసినంత మట్టుకైతే వైసీపీ మా ఊర్లో గట్టిగా ఉన్నది. నెక్స్ట్ 2024లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఏ పార్టీ నుండి గెలిచే అవకాశం ఉంది?
అలాగైతే మొన్న బొత్స సత్యనారాయణ గారి మీటింగ్ అయింది పక్క ఊర్లో చింతపిల్లిపేట అనే ఊర్లోనూ వాళ్ళదే గట్టిగా ఉంది మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బాగా. మరి టీడీపీ జనసేన అన్నది మరి ఇంకా లేదు ఇక్కడ. వైసీపీ మాత్రం బాగానే ఉంది ఎక్కువ. అది సార్ మీ పేరు? తాడేలు చిన్నప్పన్న. సార్ ప్రస్తుతం ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది సార్? అభివృద్ధి అంటే ఏమండి, చంద్రబాబు నాయుడు వచ్చి రోడ్లు పోల్చాడు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చి కొంచెం 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 తోరలు వేసాడు, ఆ ఉన్నది మళ్ళీ వచ్చి తోరలు వేసారు. ఇప్పుడు అందరూ బాగానే చేస్తున్నారు, వీళ్ళని వాళ్ళని లేదు ఏకంగా అందరూ బాగానే చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు, అందరూ బాగానే చేస్తున్నారు. పెన్షన్లో మరి అంటే వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇస్తున్నారు, డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు ఏకంగా. మరి ఏ ప్రభుత్వం బాగోలేదని అంటారు చెప్పి మ్యాక్సిమం గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా పరిపాలన ఉన్నా సరే మనకేంటి ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఈ మార్పు కావాలండి, ఇటు నుంచి అంటారు, అటు నుంచి ఉంటారు ఏకంగా. అది అంటే మార్పు కోరుకుంటున్నారా? మార్పు మరి కావాలి కదా ఎవరికైనా, ఇటు నుంచి అటు నుంచి ఇటున కావాలనుకుంటారు, అక్కర్లేదు అనుకుంటారు, రెండు ఉంటాయి ఏకంగా. అక్కర్లేదు అంటారు కొంతమంది, కావాలంటారు కొంతమంది. ఏంటి చేత చెప్పు, అక్కడక్కడే ఉంది అంత. నియోజకవర్గంలో మరి మార్పు కోరుకుంటున్నారా? నియోజకవర్గంలో అంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి. రాష్ట్ర స్థాయిలో మార్పు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏ విధంగా అందరూ కావాలి, వాళ్ళకి జనాలకి అందరూ కావాలి, డబ్బులు కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, ఉన్నోళ్ళకి డబ్బులు కావాలి, అంతే. మరి ఇంకేంటి మరి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు కావాలి, ఇప్పుడు పెద్దలు డబ్బులు అక్కర్లేదంటే అది. సార్ మీ పేరు? మధ్య సత్యం. మధ్య సత్యం. మీది ఏ నియోజకవర్గం? శూర్పల్లి నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉందండి? బాగానే ఉందండి. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత మేరకు జరిగింది? బాగా మెరుగైంది. 50%, 70% దాకా ఉంది, మాకు మెరుగైంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి 2024 ఎలక్షన్స్ సమీపంలో ఉన్నాయి. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం? ఈ నియోజకవర్గం బొత్స సత్యబాబు గెలిచిన నియోజకవర్గం. ఇక్కడ గంటా శ్రీనివాసరావు టీడీపీ నుండి బరిలో దించే ఆలోచనలో అయితే టీడీపీ ఉంది. అక్కడ ఆయనకి ఏమైనా అవకాశం ఉందంటారా? అవకాశం ఉండదు. ఓకే, ఎందుకు? ఏ కారణం చెప్పండి. ఏ కారణం, ఎక్కడి నుంచి వస్తాండి ఇక్కడికి. ఓకే, ఇటు బొత్స సత్యనారాయణ పరిపాలన పనితీరు అంతా బాగానే ఉంది. బాగుండబట్టి ఇక్కడ మరి అతను మళ్ళా నేటికి 15 సంవత్సరాలు సరిపెట్టి అతనే మాకు ఇక్కడ, మాకు ఏ సదుపాయం కూడా అతను బాగా చేస్తాడు. అంటే ఏ విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? ఏ కార్యక్రమం అయినా మాకు బోర్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ఎక్కడ ఏది కావాలన్నా అతను బాగా చేస్తాడు. మాకు మా వెళ్ళంటే పొలుగుతాడు. ఓకే, నెక్స్ట్ ఏ నాయకుడు, ఎటువంటి నాయకుడు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు? మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని. సార్ మీ పేరు? సూర్యరావు. మీ ఎమ్మెల్యే ఎవరండి? బొత్స సత్యబాబు. ప్రస్తుతం ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత మేరకు జరిగింది? పర్వాలేదండి, చేశారు, బాగానే చేశారు. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి, ఇంకా 30 రోజుల్లో ఉన్నాయి. ఎటువంటి నాయకుడిని మీరు ఇక్కడ నుంచి ఎన్నుకుందాం అనుకుంటున్నారు? ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ ఎలక్షన్? ఎటువంటి నాయకుడు అంటే ఎవరు మంచి అయితే ఆయనే నాయకుడు మాకు. ఓకే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది ఓవరాల్గా? పర్వాలేదు, బాగానే ఉందండి. ఓకే, నెక్స్ట్ 2024లో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? దాని గురించి టౌన్లో అంటే చంద్రబాబు నాయుడు అంటారు. ఓకే, మీ విలేజెస్లో ఏ విధంగా ఉంది? ఇటు ఒక 100 ఓట్లు ఆగస్ట్ పడవచ్చు, అటు 100 ఓట్లు ఆగస్ట్ పడవచ్చు, ఇటు నుంచి అటు మార్పు అవుతాయి. అయితే ఈ ఎలక్షన్స్ మాత్రం కొంచెం టఫ్గా ఉంటాయి. టఫ్గా ఉంటుంది. అవే మీ పేరు? రెడ్డి గురునాయుడు. ఓకే, ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంది మీ నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో? ఇప్పుడు 15 సంవత్సరాల కానీ బొత్స వైఎస్ఏ. ఓకే, మీ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా ఇప్పటి వరకు? ఇప్పుడే బాగుంది. ఇంతకుముందు ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది? ఇంతకుముందా 20 సంవత్సరాల కింద తెలుగుదేశం ఉండేది, అందులోనే పావలా వాటే అభివృద్ధి. ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు 30 వాట ఇదే ఉంది. ఓకే, అభివృద్ధి. నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది మీ చీపురుపల్లి? ఎమ్మెల్యే బొత్స సత్యబాబు. ఓకే, పెదబాబు ఎంపీ. మరి చిన్నసేన ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తాను అంటున్నారు. చిన్నసేన ఎక్కడే మనకి ఎప్పుడో చిన్నసేన ఆధారం ఎక్కడ ముందు. మరి ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు విజయనగరం, ఎలాగుండబోతుంది? గెలుస్తాడు, చిన్నసేన గెలుస్తాడు అక్కడ. ఓకే, ఎంపీగా ఎలాగుంది చిన్నసేన పరిపాలన? కానీ ఆయన పరిపాలన బాగుంది, ఇప్పుడు బాగుంది. ఓకే,
సార్ మీ పేరు? ఈశ్వరరావు అండి. ఈశ్వరరావు. మీది ఏ గ్రామం అండి? గడ్డపొలస అండి. గడ్డపొలస. ప్రస్తుతం ఇక్కడ చీపురుపల్లిలోని ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎటువంటి నాయకుడిని మీరు ఎన్నుకుందాం అనుకుంటున్నారు? అంటే మాకు నాగార్జున అంటే ఈ కథా కార్యాలకి ఫంక్షన్లకు గట్ట అన్ని రకాలుగా నాగార్జున అందుబాటులో ఉంటాడు సార్ మాకు. నాగార్జున ఎవరు? ఈ మన మురారి కొడుకు నాగార్జున బాబు. ఇక్కడ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? అంటే వాళ్ళ పనితీరు కూడా బాగుంటుందండి. కొత్తగా మార్పు చేసుకుందామని మా గ్రామానికి కొద్దిగా అనుకుంటాను. అది ఇప్పుడు ఇక్కడ నుంచి గంటా శ్రీనివాసరావుని బరిలో దింపే ఆలోచనలు ఉన్నారు టీడీపీ వాళ్ళు, కానీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఏ విధంగా ఉండబోతుంది దాని ప్రభావం? నాగార్జున బాబు 5 సంవత్సరాలు బట్టి కష్టపడి ఇక్కడ ఉన్నాడు కదండి. నాగార్జున బాబు వాడికే మంచిదండి. ఇప్పుడు కంటవాడు వచ్చినా సరే గెలుపు ఓవటం పక్కన దోషేయండి, కానీ ఇద్దరికి కొద్దిగా ఇబ్బంది వస్తుంది కదండి. అదే సార్. ఇక్కడ బొత్స సత్యనారాయణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ మొత్తం అంతా? సార్ బొత్స సత్యనారాయణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో? అంటే మంత్రిగా కూడా చేశారు ఆయన. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం? మంచి అభివృద్ధి కార్యక్రమాలు అయితే బ్రహ్మాండం చేసేటండి ఆయన. అన్ని రకాలుగా ఫంక్షన్లు అయితే కానీ ఇంకా మిగతా కాలువలు రోడ్లు అన్నీ కూడా ఆయన బాగానే చేసేటండి. ప్రతి ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అయితే మరి లేదండి. కంపల్సరీగా ఆయన ఎవరికైనా ఇచ్చి ఏ పనైనా చేసి బొత్స సత్యనారాయణ. అదండి. మళ్ళీ ఆయన ఇక్కడ చీపురుపల్లిలో ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందంటారు మీరు? అంటే మరి కొంతమంది అలాగంటారు, కొంతమంది ఇలాగంటారు సార్. అది మా ఏరియాలో మరి సత్యబాబు గారే కొంచెం గెలుస్తారని టాక్. రాష్ట్రంలో ఎటువంటి నాయకుడు సీఎం అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? ఎటువంటి నాయకుడు కావాలి మీకు? మాకు ఎటువంటి నాయకుడు అంటే రాష్ట్రంలోనైతే మాకు పెద్దగా తెలియదండి. ఇక్కడ లోకల్ మాదే పెద్ద మాకు ఇది లేదు. మరి చంద్రబాబుడే వస్తాడనేసి అనుకుంటున్నాం మేము. అది ఎందుకంటే ఉమ్మడి పొత్తులు ఉన్నాయి కాబట్టి. పొత్తులు ఉన్నాయి కాబట్టి జనసేన టీడీపీ పొత్తు ఏ విధంగా ఉంటుంది రాష్ట్రాల్లో? జనసేన పొత్తు ఉండడం వల్లే ప్లస్ అండి. లేదనుకుంటే మళ్ళీ జగన్కే ఎక్కువ అవకాశం ఉంటుంది సార్. అది. ఓకే అండి. మీ పేరు? మహేశ్వరరావు అండి. మీదే నియోజకవర్గం? కాపే. నియోజకవర్గం గుర్ల. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉందండి? ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు బాగుందండి. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఈ నియోజకవర్గం చీపురుపల్లి నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ గెలిచేది అయితే సత్యబాబు గెలుస్తాడండి. ఎందుకు బొత్స సత్యనారాయణ? బొత్స సత్యనారాయణ ఎందుకంటే జగన్ చేసిన మేలుకి కొద్దిగా పెద్దలు కొద్దిగా అందరూ బాగానే ఉన్నాము. పెద్దలకి చిన్న మేలు జరుగుతుంది. దానివల్ల గెలడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని వస్తున్నాయి కదా, ఏ విధంగా ఉండబోతుంది ఈ నియోజకవర్గం? జనసేన మరి తెలియదు కానీ టీడీపీకి కొంత పడవచ్చు. ఓకే. మరి ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నదంటే అది మా అందరికీ ఇష్టమే. ఎందుకంటే పేదలకు ఎక్కువ ఆయన మేలు చేస్తాడు కాబట్టి ఆయన మీద కొద్దిగా దృష్టి. అంటే ఏ విధంగా మేలు జరిగింది? ఏ విధంగా ఏంటంటే ఇంటికి బియ్యం ఇస్తాడు, పెన్షన్ ఇస్తాడు. వాలంటీర్ వల్ల మాకు ఏదో సచివాలయం ఏదైనా మాకు కావాలంటే వాలంటీర్ చేయించుకోగలరు, కెపాసిటీ చేస్తాడు. ఇంటికి ఆఫీస్కి వెళ్ళి పని అవుతుంది. పట్టైనా ఏదైనా పని అవుతుంది. నెలకంట ఎక్కువ ఇప్పుడు బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఎలక్షన్ వస్తున్నాయి, ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు మీరు? ఎవరు సీఎం అవుతారని తేడు చెప్పగలంటే దశదినాలు బాగోవాలి. అయితే ఎక్కువ జగన్ వస్తాడని మేము ఆలోచన అనుకుంటున్నాం ఎక్కువ జనాల్లో. బొత్స సత్యనారాయణ పనితీరు బాగుంది ఇక్కడ. బొత్స సత్యనారాయణ పనితీరు బాగుంది కాబట్టి అండి బాగానే ఉంది. ఊరికి కాలువలు వచ్చాడు, రోడ్లు వచ్చాడు, అన్ని సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి. వైద్యం కావాలంటే వైద్యం, పెన్షన్ ఇంటికే, బియ్యం ఇంటికే. మాకు పట్టా కావాలంటే వెళ్ళిపోతే ఊర్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కూడా సదసరంగా ఇక్కడే అయిపోతుంది. ఇన్నాళ్ళు అక్కడికి నాన్న సంఖ్యలు లేకపోలేదు. ఇప్పుడు అవి ఏవి అనేవి హ్యాపీగా ఇంటికాడ ఉంటాను, ఇంటికాడ వస్తాను. బాగానే ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎటువంటిది వ్యత్యాసం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య వ్యత్యాసం అంటే ఏంటి చెప్తారు మీరు? వ్యత్యాసం అయితే ఏంటి లేదండి. ఈయన మంచితనం పెట్టి ఈయన వెళ్తాడు, ఆయన మోసగించి ఆయన వెళ్తాడు, అంతే తప్పగానే ఇంకేంటి. చంద్రబాబు నాయుడు ఈయన మంచితనం ఏదైనా మాకు అనుకూలంగా అవుతుంది కదా. ఇంటికి వచ్చిన పథకం ఎలాగో గీతం అండి. ఇంటికి వచ్చింది ఎలాగో అగ్నవం, ఎలాగైనా అటే వేస్తాం. ఎందుకంటే మా పేదలందరూ కూడా అటే వేస్తాం ఎక్కువ. ఎందుకంటే ఇంటికి పరిపాలన బాగుందండి. ఈరోజు ఏది కావాలన్నా ఈరోజు అనకూడదు. మా ఊర్లో చాలామంది హాస్పిటల్కి వెళ్ళిపోయి డబ్బులు 5 లక్షలు అయిపోయినా సరే బెంగళూరు వచ్చారు. అది చాలు తట్టింది. ఇంకా ఏడు కావాలి దాంతో మనకు కావాల్సింది మన కష్టం సుఖం చూస్తారా లేదా
అది కావాలి అంత తప్పు. కానీ వీళ్ళు చేసింది ఏంటి నారాయణమ్మ అండి. నారాయణమ్మ, ఇక్కడ ప్రస్తుతం అభివృద్ధి ఏ విధంగా ఉంది మీ నియోజకవర్గం? అభివృద్ధి అంటే మామూలుగా. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పర్లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎటువంటి నాయకుడిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎవరైనా మాకు ఒకటే. ఓకే, ఇక్కడ గంటా శ్రీనివాసరావున బొత్స సత్యనారాయణ నెక్స్ట్ పోటీ చేస్తారంట వైసీపీ టీడీపీ నుండి. ఏ విధంగా ఉండబోతుంది? ఏముండ నలుగురు రేట్ అయితే ఒకటే. కాదు, ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ అనిపిస్తుంది ఓవరాల్గా? ఓవరాల్ అంతే ఏంటి మొత్తం 5 సంవత్సరాలు అయ్యింది కదా పరిపాలించి. పర్లేదు అనిపిస్తుంది. ఏ విధంగా పిల్లల జాబులు రాలేదని బాధపడతాను. చదువుకున్నా, డిగ్రీ చదివిస్తున్నారు, పిల్లల జాబులు రాలేదు, దాని గురిండే బాధపడతాను. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చెప్పుకోండి, పిల్లలు నైపులు బాగున్నాయి అని బాధపడతాను. ఇంకేటి, పిల్లలు బాగుంటాయి కదా. మరి నెక్స్ట్ ఎటువంటి నాయకుడిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? నలుగురు ఎటుగా చేస్తే ఒకటే. ఓకే, అంటే మీకు ఎటువంటి సీఎం కావాలనుకుంటున్నారు? ఎవరైనా మాకు ఒకటేనండి. ఇప్పుడు మీ పిల్లలకి జాబులు లేవు అంటున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అయింది మీ పిల్లలు? 26 సంవత్సరాలు అండి బాబుకి. ఓకే, 26. ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ ఏం లేవు. మరి గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గవర్నమెంట్కి ఏడు చెప్తాం, పిల్లలు లైఫ్లు పోలేదని మేము అడుగుతాం అంతే. మరి అడుగుతాం కదా, ఏంటి అడుగుతాం, మరి టైం వచ్చినప్పుడు అడుగుతాం. రేపు వస్తారు కదా, ఇలాంటి వస్తారు కదా, అప్పుడు అడుగుతాం మేము. ఓటు హక్కు ఉంది కదా, బాబు కూడా ఉంది. పిల్లల లైఫ్లో బాగాలేదండి, మరి పరిస్థితులు ఏంటి, మరి వాళ్ళు ఎలా బాగుపడతారు, మరి ఉద్యోగాలు లేవు, మరి ఏదో పని చెప్పాలి కదని మేము అడుగుతాము. 20 డిగ్రీ చదివాడు. మీ పేరు? నా పేరు అల్లా ఖాన్. మీ ఎమ్మెల్యే ఎవరు? సత్యబాబు. సత్యబాబు పనితీరు ఎలా ఉంది? బాధలేదు, ఇక్కడ బాధలేదు. బాగుందా? ఇక్కడ ఎలక్షన్స్లోని ఎవరు వస్తారు? టీడీపీయా జనసేన? ఏటు వద్దని గ్యారెంటీ లేదు. అది నేను టీడీపీ నుండి ఎవరు పోటీ చేస్తున్నారు? ఇక్కడ సిమెంట్ నాగార్జున. గవర్నమెంట్ పరిపాలన బాగానే ఉంది. బాగుందంటే ఏ విధంగా బాగుంది? అన్ని విధాలు బాగుంది. అంటే పథకాల అభివృద్ధి అన్నీ బాగానే ఉంది. మాకు ఎవరు పిలిస్తే వాళ్ళు కావాలి కానీ మనుషులు నాయకుడైనా. ఇప్పుడు మాకు ఏదో అవసరం అయితే సత్యబాబు ఫోన్ చేస్తాం, ఆయన ఇస్తారు. ఏదైనా గొడవ అయితే ఇడిపిస్తారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎక్కడ ఉంటే బాధలేదు, అక్కడ విజయవాడలో ఎక్కడ ఉంటే మేము వెళ్ళగలమా? అది ఇక్కడ ఫాల్స్. మాధవ్. మీది ఏ నియోజకవర్గం? మాది చీపురుపల్లి. ప్రస్తుతం చీపురుపల్లిలోని గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత మేరకు అభివృద్ధి చెందింది? ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే అయితే పర్లేదు, సత్యబాబు. ఎంపీ గారు అయినా పర్లేదు, బాగా చేస్తారు. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ సమీపంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి చీపురుపల్లి నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? సత్యబాబు. ఇక్కడ గంటా శ్రీనివాసరావుని పోటీలో దించాలని చూస్తున్నారు. అంటే గంటా శ్రీనివాసరావుకి ఇప్పుడు వచ్చి ఓటమి లేదు. అటువంటి నాయకుడిని ఇక్కడ దించితే ఏ విధంగా ఉండబోతుంది? 2 సామాజిక వర్గాలు ఒకటే, బొత్స సత్యనారాయణది ఆయనది. అవునండి, అతను మంచి పేరున్నవారే. కాకపోతే ఇక్కడైతే సత్యనారాయణ ఇదైతే లేదు. సత్యనారాయణ డిసైడ్. చాలామంది చీపురుపల్లి అభివృద్ధి చేయలేదు, మంత్రి స్థాయిలో ఉందని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. దానికి ఏమంటారు? ఏదైనా అంటారన్న, కానీ చేసిన వాళ్ళు ఉండాలి కదా. అది ఇంకా బొత్స సత్యనారాయణ అతనే ఎమ్మెల్యే. సార్ మీ పేరు? ఆదినారాయణ. మీది ఏ నియోజకవర్గం? చీపురుపల్లి. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది, ప్లస్ ఇక్కడ చీపురుపల్లి అభివృద్ధి ఏ విధంగా ఉంది ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు చీపురుపల్లి అభివృద్ధికి నోచుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2024 ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి 1 మంత్లో, ఇంకా 1 మంత్ కూడా లేదు. ఇక్కడ టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు వచ్చి ఓటమే చెందలేదు. అటువంటి నాయకుడిని ఇక్కడ నాన్ లోకల్ అయినప్పటికీ ఇక్కడ దించబోతున్నారు బరిలోకి. బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా పోటీ ఉండబోతుంది? మీరు ఆదరించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తే గెలుపు తథ్యం, దాంట్లో సందేశం లేదు. గడిచిన 5 సంవత్సరాలుగా చీపురుపల్లి నియోజకవర్గంలో కనీస మౌలిక సదుపాయాలు కానీ, అభివృద్ధి కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, కాలువ ఎటువంటి అభివృద్ధి చెందలేదు.
బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్లస్ మంత్రి కూడా పనిచేస్తున్నారు. ప్రజెంట్ మంత్రి స్థాయిలో ఉండి కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అంటారా? అభివృద్ధి శూన్యం. మంత్రి బొత్స సత్యనారాయణ శిబిరిపల్లి అభివృద్ధికి శూన్యం. ఎక్కడ తట్టడం మట్టి కూడా వేయలేదు, కనీసం ఒక సీసీ రోడ్డు వేయలేదు, కాలువ కట్టలేదు. ఎప్పుడో చుట్టపు చూపుకి ఈ గడిచిన 5 ఏళ్ళలో సంవత్సరానికి ఒకసారి రావడం వెళ్ళిపోవడం. అంటే అసలు నియోజకవర్గే దూరంగా ఉంటారు ఆయన. ఎప్పుడు ఈ నియోజకవర్గం పట్టించుకోరు. ఎట్టుకో చుట్టపు చూపుకి 4 ఏళ్ళలో కనీసం ఒక 6-7 సార్లు వచ్చి ఉంటారు అంతే. అంతకంటే ఇప్పుడు రారు. అసలు నియోజకవర్గం చూడరు, ఆయన పట్టించుకోరు. ఒకటి ఆయనకున్న ప్లస్ ఏంటంటే ఇక్కడ కాపులు మన వాళ్ళు ఓటేస్తారని ధైర్యం ఆయనకి, అంతే తప్ప కానీ అభివృద్ధి శూన్యం. రాష్ట్రంలో ఓవరాల్గా నెక్స్ట్ ఎవరు అధికారం చేపడతారు అనుకుంటున్నారు? టీడీపీ జనసేన కూటమి. ఎలా ఉండబోతుంది ఇద్దరు పోతుంది? గెలిపడినది ఇప్పుడైతే ప్రజల్లో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంది. ఎవరు పోటీ చేసినా తెలుగుదేశం అభ్యర్థి విజయం కాదు. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి పొత్తులోని. జనసేన పోటీ చేసిన దగ్గర టీడీపీ సపోర్ట్ చేయరు, అదేవిధంగా టీడీపీ సపోర్ట్ చేసిన దగ్గర జనసేన వాళ్ళు సపోర్ట్ చేసినప్పటికీ టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయరు అనేసి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, కొంతమంది మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి. దీని మీద ఏమంటారు మీరు? అలా అయితే ఏ నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేదండి. పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గంలో అవ్వచ్చు తెలుగుదేశం జనసేన కూటమి ఉమ్మడిగా అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎట్టుపడితో కృషి చేస్తుంది. ఎందుకు టీడీపీ జనసేన పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు? ఎందుకు? అభివృద్ధి అండి. గడిచిన 5 ఏళ్ళలో 2014, 2019 ఇక్కడ కిమిడి మండలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. హాస్పిటల్ కానీ, డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ, లేదా సీసీ రోడ్లు కానీ, ఇతరత్ర కాలేజీలు కానీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఆవిడ. అటువంటిది 2019, 2024లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు చిబిరిపల్లి.